మన పొలాల ముచ్చట వినేందుకు వచ్చినందుకు థ్యాంక్స్ మామ. అసలు ముచ్చట ఏందంటే నిన్న మన దోస్తు పొలం కోసిండు మామ మన పొలం పక్కకి. ఈ ముచ్చట ఎవరికి పని చేస్తుంది అంటే ఎవరికైతే వ్యవసాయం మీద అవగాహన ఉండదో లేకపోతే ఎవరైతే వ్యవసాయం చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అంతే. ఇప్పుడు మనం నడిసే ఈ పొలాన్ని నిన్ననే కట్ చేసి డైరెక్ట్ గా రైస్ మిల్ కి అమ్ముకున్నారు. దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మాట్లాడుకుందాం. డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో ఓన్లీ నాలెడ్జ్ కోసం తప్ప ఎవ్రీ సినారియోకి వర్తిస్తుందని చెప్పలేం. మన దోస్తుకి నిన్న వచ్చిన పైసల గురించి, టోటల్ గా వచ్చిన ఖర్చు గురించి, మిగిలిన నెట్ ప్రాఫిట్ గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం పదమామ. మన 25 సంవత్సరాల యువ రైతు జూన్ స్టార్టింగ్ లో జీలు కలిగిండు, దానికి ఒక 500 అయినాయి. జూన్ మధ్యలో సీడింగ్ చేసిండు, దానికి ఒక 1400 అయినాయి. జూలై సెకండ్ వీక్ కి నాటేసిండ్లు, దానికి 4500. కూలీకి ఎకరాకి యావరేజ్ గా ఒక 500 వేసు. మనోడికి సొంత ట్రాక్టరే ఉంది, దానికి ఒక 2000 వేసుకో డీజిల్ కి. చెప్పడం మర్చిపోయినా మనోడు కౌలు ఇయ్యాలి కదా, అంటే ఓనర్ కి ఇచ్చే రెంట్ అన్నమాట. ఇది 11 బస్తాలు 70 కిలోలవి. టోటల్ గా 7.7 క్వింటల్స్ అవుతాయి. గవర్నమెంట్ రేటు క్వింటల్కి 2300 వేసుకున్నా కానీ ఒక 17,710 అవుతాయి. ఇది ఓన్లీ రఫ్ క్యాలిక్యులేషన్స్. నేను చెప్పేదానికన్నా ఇంకొంచెం ఎక్కువనే అవుతాయి కానీ తక్కువ కావు. ఇప్పుడు ఒక 17,700 వేసుకుందాం. వర్షాకాలంలో పొలానికి 3 సార్లు ఎరువులు వేస్తారు, దీనికి ఒక 4000. పొలంలో గడ్డి మొలకలు రాకుండా ఉండడానికి ఒక 600. ఇన్సెక్ట్ అండ్ ఫంగస్ కి 2 టైమ్స్ స్ప్రే చేసిండు, దీనికి ఒక 1500. ఇది కాకుండా దోమకి 2 సార్లు స్ప్రే చేసిండు, దీనికి ఒక 800 వేసుకో. మెయిన్ ఎక్స్పెన్స్ లో 4 వీల్ హార్వెస్టర్ కి గంటన్నర పట్టింది, దానికి ఒక 4000 వేసుకో. కోసిన వాటిని మిల్లుకి తీసుకుపోవాలి కాబట్టి ఒకటి సొంత ట్రాక్టర్ అయినా ఇంకొక ట్రాక్టర్ రెంట్ కు పెట్టుకోవాలి కాబట్టి దానికి రఫ్ గా ఒక 1000. అన్ని పనులు సొంతగా వేసుకున్నా గానీ చిన్న చిన్న ఫ్యూయల్ ఖర్చులు లేదంటే ఎలక్ట్రిక్ మోటార్ ఖర్చులు అవి ఒక 500 వేసుకుందాం. చిన్న చిన్న ఖర్చులన్నీ వదిలేసి ఓన్లీ మెయిన్ గా వచ్చే ఖర్చులను లెక్కిస్తే వచ్చింది ఎంత అంటే 39,000. నిన్న మిల్లులో మొత్తం 48 క్వింటాలు అయినాయి 2 ఎకరాలకి. ఒక ఎకరానికి తీసుకుంటే 24 క్వింటాలు అవుతాయి. అవి పచ్చట్లు కాబట్టి వాటి రేటు 1830 అంట. టోటల్గా 43,920 చేతికి వస్తాయి. ఈ 43,920 నుండి 39,000 తీసేస్తే మిగిలేటివి 4,920. ఇతనికి సొంత ట్రాక్టర్ ఉండడం వల్ల 4,920 మిగిలినవి. ఒకవేళ ట్రాక్టర్ కానీ రెంట్కి తెచ్చుకుంటే ఒక ఎకరాకి వచ్చే ఖర్చు 8,000. ఈ 4,000 నుంచి ఇంకేం తీసేద్దాంలే కానీ 5 నెలలు పడ్డ కష్టానికి ఇది మేలా కదా కామెంట్ చేయండి. ఆగు మామో ముచ్చటి ఇంకొంది, సబ్స్క్రైబ్ కొట్టిపోజరా.